ఒకప్పుడు గనగన కంచు మూతలు, ఇప్పుడు ఆ కంచు మూతలు కరువయ్యాయి. కంచర వృత్తి కనుమరుగైపోతుంది. రాగి, ఇత్తడి లోహాలతో చేతిలో సామాన్లు తయారు చేసే సంప్రదాయ వృత్తి ఆధునిక యంత్రాలు దూరం చేస్తున్నాయి. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వాసులకు కంచర్ల కోటపాడుగానే సుపరిచితం. ఈ 3 జిల్లాల్లో వివాహానికి ఇంటిలో వాడుకునే ఇత్తడి, రాగి, కంచు సామాన్లు అమ్మాయికి సారెగా పంపిస్తారు. అప్పట్లో ఎవరి ఇంట్లో ఎక్కువగా ఈ కంచర్ల సామాన్లు ఉంటే వారిని సంపన్నులుగా చూసేవారు. ఏ కార్యక్రమమైనా కోటపాడు వచ్చి ఇక్కడ కంచెల సామాన్లు వృత్తిదారులతో ముందుగానే నచ్చిన విధంగా తయారు చేయించుకునేవారు. ఇప్పుడు వారి జీవనోపాధికి కష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కంచల కోటపాడు అంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పేరు. ఈనాడు అనగానే పాడైపోయి మిగిలిన తప్ప బాగు మిగలలేదు. దాన్ని ప్రభుత్వం కానీ అందరూ వస్తున్నారు. ఎప్పుడు ఐపీసీ దాని నుంచి చూసుకొస్తున్నాను, కానీ ఎవరు కూడా మాకు ఆదుకుని దిక్కు దివానం ఏదే. మా అమ్మలు వస్తారా, ఏదో చేసి అంటారు, చేసేస్తున్నా, వెళ్ళిపోతున్నా, చెత్తనా, అంతే. మా గతి మాదే అంతేగాని మాకే కూలాడి కొండాడి అది ఉంది. వాళ్ళు ఉంటే చేస్తామో చేయమో నమ్మకం అనేది ఏం లేదు. అంటే చేసి ఉంటే కదా వాళ్ళు కూడా చేయించి వాళ్ళు మేము ఒప్పుకొని చేయించారు. వాళ్ళకి ఏం లేని దానికి వెళ్ళాడు చేయించారు. మా చేత ఇంకా వాళ్ళు తగ్గడదని కూకోవడం, ఆ ఉన్నదాన్ని సరిపెట్టుకొని బతకడమే. రాను రాను దీనివల్ల వృత్తులు పోయి జనాలు కూడా దేశాంచారం పట్టేసి వలసలు పోయారు. ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మహా ఎత్తు దీనికి గవర్నమెంట్ సహకారం కూడా ఏం జరగలేదు పూర్వం నుంచి. దానివల్ల ఎవరు ఏమి చెయ్యలేక ఒత్తులు పడిపోయి ఆ బింది, డేసా, అండా ఇటువంటి సారి సామాన్లు కూడా పూర్వులు కానించి కూడా కోటపాడు, కంచల కోటపాడు అంటే మహా ప్రసిద్ధి. దీని పేరు కంచల కోటపాడు నుంచి ఆ ఒత్తి వల్ల పేరు పడ్డదండి. దానివల్ల అలాగే ఈ సార్లు చీరలు అవి పోయిన తర్వాత ఈ ఉత్తిపోయి ఇప్పుడు ఏదో దేవస్థానం పని ఉన్నది లేనిది నెలకో పలకో ఎక్కడైనా కోవులు కడితే దానివల్ల ఏదో చేసుకొని సుమారు ఒక 40-50 కొంపలు ఉన్నాయండి ఇవాళ. అది కూడా కొన్నాళ్ళు పోతే ఇది కూడా కనుమరుగైపోద్దేమో అని మా తర్వాత సరే ఏమో అనుకుంటున్నాను. ఒకప్పుడు కంచెల సామాన్ల తయారీకి ప్రసిద్ధి చెందిన కోటపాడు ఇప్పుడు ఆ గుర్తింపును నిలుపుకోవడానికి పోరాడుతోంది. ఈ వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం, స్థానిక సంస్థలు, సమాజం నుంచి తక్షణ సహాయం అవసరమని వృత్తిదారులు అభిప్రాయపడుతున్నారు. కొంతవారు రాను అలాగ పోతూ పనులు లేక పాటలు లేక కొంతమంది ఊర్లో తెలిసిపోయారు. ఇప్పుడు ఏదైనా పని చేద్దామన్నా సరే ఎవరు మనిషి కనబడలేదండి. అయినా సరే పని లేదు. ఏదో పాత వస్తే ఏ మెరుగులు వాటికి వస్తుంటే ఆ మెరుగులు పెట్టుకొని ఉన్న వాళ్ళకి కాలక్షేపం చేస్తున్నారండి. కానీ ఈ వృత్తికి ఎవరు శాస్త్రించిన వాళ్ళు ఎవరు కనబడలేదండి. పేదవాద చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఏ మాటు మరమ్మతు చేద్దామని కూడా అవి కూడా లేవు. ఏది వ్యాపారం చేసుకుందామన్నా అది కూడా అవకాశం లేదు. అంటే చాలా జనం ఇబ్బంది పడిపోయి ఊర్లో తీసిపోయారండి. చిన్న వీధి అంటే వస్తుంటే ఇలా జనం కూడా రైతు వారు అవనండి, సాగుకారులు అవనండి, ఉద్యోగస్తులు అవనండి రావడానికి కూడా ఈదంటే భయం పడేవారు. అలాగున్న కోటపాడు ఇలాగ ఆఖరి పని లేకుండా ఇలా తీరుపడగా కూర్చోవడం. ఇక్కడ 300 గడప ఉందండి కంచ పని తయారు చేసినంత వారు, కానీ ఎవరికి పని లేదండి. చేతులు అంతా అడుగు పడిపోయిందండి. కంపెనీలు వచ్చి చాలా అప్పటికప్పుడు రెడీమేడ్గా కొనుక్కొని పోతున్నారు, కానీ మాకంటూ పని అంటూ లేదండి. మాకంటూ ఒక గుర్తింపు అనేది లేదండి. ఇది పరిస్థితి. నేటికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బట్టి ఈ కోటపాడులో ఇలాగ పెద్దల నుండి ఇదే పని చేసుకొని బతుకుతుంది. ఒక్కొక్క సామాన్ తయారు చేయాలన్నా మేమే చేసుకోవాలి, ఏది చేయాలని మేమే చేసుకోవాలి. మాకంటూ ఏది కూడా అవకాశం లేకుండా పోయిందండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ఏ ఊళ్ళో చూసినా సరే కంచర పని అంటూ ఏమీ లేదండి. నిరుత్సాహంగా ఉంది. తరతరాలుగా కొనసాగిన ఈ చేతి వృత్తి ఒకప్పుడు వందల కుటుంబాలకు ఉపాధి కల్పించేది. అయితే ప్రస్తుతం తయారీ ఖర్చులు పెరగడం, మార్కెట్లో డిమాండ్ తగ్గడం, సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఈ వృత్తిని కొనసాగించడం కష్టమవుతుందంటున్నారు. చిన్నతనంలో కంచర వీధి అంటే మంచి పేరు ఉండేది. 3 జిల్లాలకి మంచి పనిముట్లు అవి వెళ్ళి ఇక్కడి నుంచే. అలాంటిది ఇక్కడ వరస వెళ్ళిపోయి అందరూ అనాథలుగా ఉండిపోయినట్టుగా అయిపోయింది. పని కూడా ఉండి పెద్దవాళ్ళు మా పెదనాన్న, మా నాన్నగారు, మా తాతయ్యలు వీళ్ళందరూ చేసేవారు. ఇప్పుడు తరం పని లేకుండా
వరసల్లి అయిపోతుంది. కార్పెంటర్ పనికి కానీ ఇతర పనికి కానీ ప్రతిదీ ఊరు వెళ్ళిపోయి పని చేసుకోవడం వస్తుంది. కాపీ పనులకి కానీ ఏ పనికైనా సరే పలానా ఊరు వెళ్ళిపోవడం వస్తుంది. ఈ పని లేక అలా తయారైపోయింది కోటపాడు. ఒక చుట్టూ చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. కోటపాడు కళ్ళ నీళ్ళు తిరుగుతానే ఒకప్పుడు ఇక్కడి నుంచే 3 జిల్లాలకి వెళ్ళేవి ఎక్కడెక్కడికో. అలాంటిది పని లేకుండా అయిపోయింది. ఆ పరిస్థితులు వస్తుంది. పని ఉన్నా కూడా చేసే వాళ్ళు కూడా లేక అయిపోయింది. అది ఒక రకంగా అయిపోయింది మా పేట. వాడకం తగ్గిపోయింది, బేరాలు కూడా తగ్గిపోయి ఎవరు కొనడం లేదు. మరి వేరే పనులు చేయలేక ఇదే పనులు వంటను అండి, ఇదే వ్యాపారంలో వంటను జనాలు ఎక్కువ రావడం లేదు. అప్పుడు బాగా వాడేవారు, ఇప్పుడు వాడకం లేదు. పనులు కూడా పోయాయి. బయట నుంచి తెప్పించడం అమ్మడం అలా చేస్తాను అనమాట. పెద్ద వాడకాలు కూడా లేవండి జనాలుగా. అలా ఖాళీ కూర్చోడం, ఉదయం చేయకుండా ఖాళీ కూర్చోడం, ఏదో కొంతమంది ఏదో వాడితే వాళ్ళకి అమ్మడం, లేదంటే ఖాళీ కొనడం. అనకాపల్లి జిల్లా కే కోటపాడులో కంచెర వృత్తి సంక్షోభంలో ఉంది. ఒకప్పుడు గ్రామానికి గుర్తింపుగా ఉన్న ఈ చేతి వృత్తి ఇప్పుడు తగ్గిపోతున్న ఉపాధి, పెరిగిన ఖర్చులు, తగ్గిన డిమాండ్లతో నిలదొక్కుకోలేని స్థితికి చేరింది. ఈ సంప్రదాయ వృత్తిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. సరైన మద్దతు లభిస్తే కే కోటపాడు కంచెర వృత్తి మళ్లీ జీవం పొందే అవకాశం ఉందని స్థానికులు ఆశిస్తున్నారు.